ఎవరి కోసమో ఈ ప్రాణ త్యాగము, నీ కోసమే నా కోసమే కలువరి పయనం, ఈ కలువరి పయనం, కలువరి పయనం, కలువరి పయనం. దేవుని యొక్క కృప మరి మనందరికీ తోడుగా ఉన్నది. ఈ రోజు మనము సజీవంగా ఉన్నాము అన్నట్లకే ఆయన కృపను బట్టి. హల్లెలూయా. మనము నా ప్రియ సహోదరి సహోదరులారా, మనము గత 2 వారాల నుంచి ఇది 3వ వారము మరి సహోదరి దెబోరా గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. మరి కొన్ని దినాల నుంచి స్త్రీల గురించి మరి ఒక్కొక్క వారము ఒక్కొక్క స్త్రీ గురించి నేర్చుకుంటా వస్తా ఉన్నాము. దెబోరాలో మొత్తం మనము 8 మరి సద్గుణములను, మంచి గుణములను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము అని చెప్పాను. అందులో నుంచి నిన్నటి వరకు 5 గుణాలు అయిపోయినాయి. ఆమె గురించి 5 సద్గుణాలను తెలుసుకున్నాము. ఇంకా 3 సద్గుణాలు మిగిలి ఉన్నాయి. ఆ 3 సద్గుణాలు ఈ రోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము. జాగ్రత్తగా విని మరి ఆమెలో ఉన్న ఈ 8 సద్గుణాలను మనము ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ధ్యానం చేసుకోవడానికి, దాన్ని మరొకసారి ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. మొట్టమొదటి మనం తెలుసుకున్నది ఏంటి అన్నట్లకే ఆమెలో ఉన్న సుబుద్ధి, మంచి బుద్ధి కలిగిన దెబోరా. రెండవది చూసుకున్నాము మనం ఆమె ఒక ప్రవక్తిని అని చెప్పేసి. మూడవదిగా ఆమె న్యాయాధిపతినిగా చూసాము. నాలుగవదిగా ఆమె నీతిమంతురాలుగా చూసాము. ఐదవది ఆమెకు సరళ వృక్షం కింద కూర్చోవడం అని నేర్చుకున్నాము. ఐదవది. ఆరవది ఆమె మరి ధైర్యపరిచే స్త్రీ అని చెప్పేసి నేర్చుకోబోతున్నాము. హల్లెలూయా. ఆమె ఎలాంటి స్త్రీ అంటే ధైర్యపరిచే స్త్రీ అట. చూద్దామమ్మా, న్యాయాధిపతులు 5వ అధ్యాయము మరి 7వ మాట చూసినట్లయితే ఆమె ధైర్యపరిచే స్త్రీ అని కనబడతా ఉంది. ఒక నిమిషం. కష్టములోనైనను, నష్టములోనైనను, వేదనలోను, శోధనలోను ఆ విధంగా ఉన్న వారికి మనము ధైర్యమును ఇచ్చే వాళ్ళముగా ఉన్నామా? మనము ధైర్యపరిచే వాళ్ళముగా ఉన్నామా? మరి అధైర్యముతో ఉన్న వారిని, ధైర్యము చెదిరి ఉన్న వారిని మనము మరింత అధైర్యపరుస్తున్నామా? మరి లేదా అధైర్యముతో, ధైర్యము చెదిరిన వారిని మనము మరి ధైర్యపరిచే వాళ్ళముగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కానీ ఇక్కడైతే దెబోరా అయితే మరి ధైర్యపరిచే స్త్రీగా ఉంది. హల్లెలూయా. ఆమె అయితే ధైర్యపరిచే స్త్రీగా కనబడతా ఉంది. అంతేకాదండి, ఇశ్రాయేలు ప్రజలకు తల్లి పాత్రను పోషిస్తుందండి. ఇశ్రాయేలు ప్రజలకు తల్లిగా ఉన్న స్త్రీ అని కనబడతా ఉంది. హల్లెలూయా. అందుకే నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఎలా ఉన్నాము చదవండి ఒకసారి. అధిపతులు లేకపోయేది, దెబోరా నేను రాకమునుపు ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండకమునుపు వారు లేకపోయేది. ఇశ్రాయేలు ప్రజలకు నేను తల్లిగా ఉన్నాను అంటా ఉంది. తల్లి యొక్క బాధ్యత ఏంటో మనం తెలుసుకున్నాం. ఎక్కడ అంటే కొజ్బీ యొక్క జీవితంలో ఏంటో మనం తెలుసుకున్నాం. ఎక్కడ కొజ్బీ ఏ విధంగా ప్రవర్తించింది, అదే విధంగా మనం ఇంకొక స్త్రీ గురించి మనం నేర్చుకున్నాము. తల్లి ఉండవలసిన విధానం ఏమిటి, తల్లి ఎలా ఉండాలి అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాము. ఆ తల్లి తన పిల్లలకు ఏమి నేర్పించిందట? చెడుతనమును నేర్పించింది. అందుకని నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ తల్లి పాత్రను పోషిస్తా ఉంది దెబోరా. ఎవరైనా తల్లి పాత్రను పోషిస్తా ఉంది. ఆమె నీతిమంతురాలు, ఆమె యథార్థవంతురాలు, ఆమె ప్రార్థన పర్రాలు, ప్రవక్తిని. అంటే తన పిల్లలకు కూడా. అంతేకాదు కానీ ఆమె ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతినిగా ఉంది. ఆమె ఒక గొప్ప ప్రవక్తినిగా ఉంది. కనుక ఆమె కూడా ఇశ్రాయేలు ప్రజలకు న్యాయాధిపతినిగా ఉండి తన పిల్లలకు తల్లిగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలకు తల్లిగా ఉంది. ఇశ్రాయేలు ప్రజలను మరి దేవునికి విధేయులుగాను, దేవుని యొక్క కృపను పొందుకునే వాళ్ళు గాను, కృపల దినదినము ఏ విధంగా ఎదగాలో అని, దేవుని యొక్క భయభక్తి ఏంది, దేవునికి ఏ విధంగా విధేయులుగా ఉండాలి అని నేర్పించే స్త్రీగా ఉంది ఆమె. నీవు నీ కుటుంబంలో నీ పిల్లలకు తల్లిగా ఉన్నావు, కానీ నీ పిల్లలకు నువ్వే నేర్పిస్తున్నావు. నువ్వు ఎలాంటి మాదిరికరమైన జీవితం నీలో ఉంది. నువ్వు ఏమై ఉన్నావో అదే నీ పిల్లలకు నేర్పించగలము. మనం ఏమై ఉన్నామో అదే మన పిల్లలకు నేర్పిస్తాము. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనం మొట్టమొదటిగా మనము ఏమై ఉన్నాము, మన ప్రవర్తన ఏమై ఉంది, మన ప్రవర్తన ఎలా, చూపులు ఎలా ఉన్నాయి, నడవడిక ఎలా ఉంది అన్నది ఈ విషయాన్ని మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మరి దెబోరా ఇశ్రాయేలు ప్రజలకు తల్లిగా ఉంది. హల్లెలూయా.
హల్లెలూయా. మరి ఇంకొక సహోదరుడు కనబడతా ఉన్నాడు అక్కడ. తన కుమారుడిగా, అంటే శరీరకంగా కన్నా కుమారుడు కాదు గాని ఆత్మీయ కుమారుడిగా కనబడతా ఉన్నాడు బారూకు. 5వ వచనం చూసినట్లయితే ఇక్కడ 5వ మాట బారూకుతో ఏమని మాట్లాడుతా ఉంది అన్నట్లగే, నైనా ఇదిగో సిసేరా యొక్క సైన్యమును దేవుడు నీకు అప్పగించబోతా ఉన్నాడు. సిసేరాను దేవుడు నీ చేతికి అప్పగించబోతా ఉన్నాడు. వాని లేదా నీ కాలి కింద తొక్కబోతున్నావు, నీవు వెళ్ళు అని చెప్పేసి ప్రవచిస్తా ఉంది. చదవడమా. ఆమె ఎఫ్రాయిమీల మన్య మండలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా తరలి వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీలు ఆమె ఎద్దకు వచ్చుచుండిరి. ఆమె దగ్గరికి తీర్పు కొరకనే వస్తా ఉన్నారు. వచ్చినప్పుడు వారిని ఏ విధంగా ధైర్యపరిచి, వారిని బలపరిచి, వారికి మంచి మాటలు చెప్పి ఇంట్లో కయ్యం పెట్టుకొని వస్తే ఇద్దరిని కూడా లేదా బలపరిచి, ధైర్యపరిచి, అదేవిధంగా ఇద్దరిని కూడా లేదా అవసరం అనుకుంటే గద్దించి ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇద్దరిని కూడా సరి చేసి ఇద్దరిని కూడా ఏం చేసి పంపుతుందట, న్యాయం కొరకు వస్తే ఇద్దరిని కూడా సమాధానపరిచి పంపుతా ఉందంట. హల్లెలూయా. మరి అంతేకాదు, నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యమును కీషోను ఏటి యొద్దకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళేదను గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ ఆమె ఒక ప్రవచనం ప్రవచిస్తా ఉంది. దెబోరా బారాకుతో మాట్లాడుతా ఉంది. ఏమని బారాకు దేవుడు లేదా సిసేరాను నీ చేతికి అప్పగిస్తానన్నాడు. ఆయన యొక్క సైన్యమును నీ చేతికి అప్పగిస్తానన్నాడు. ఆయనకున్న 900 ఇనుప రథములు నీకు అప్పగిస్తానన్నాడు. కనుక నువ్వు గుర్తు చేసుకో. నువ్వు వెళ్ళి ఇప్పుడు తాబేరు కొండ మీదకి నువ్వు వెళ్ళినట్లయితే ఇప్పుడే దేవాది దేవుడు వారిని నీ చేతికి అప్పగిస్తానన్నాడు. నువ్వు ప్రకటన చేయు, యుద్ధములకు సన్నాదులు వాయించు, యుద్ధానికి సిద్ధమై వెళ్ళు నువ్వు అని అంటే అక్కడ బారాకు ఏమంటా ఉన్నాడు. బారాకంటే అమ్మా నువ్వు వస్తే నేను వెళ్తాను అని చెప్పేసి, అమ్మా నువ్వు రా అని చెప్పేసి అంటే అక్కడ ఇంకో మాట అంటది ఆమె దెబోరా, నైనా ఒకవేళ నేను వస్తే ఒక ఆడదాని చేతుల ఆ సిసేరా అంతమైపోతా ఉన్నాడు. ఆడదాని చేతులు వచ్చిండు అని చెప్పేసి వస్తది, నువ్వు వెళ్తావా అని చెప్పేసి అంటే అమ్మా నా వల్లతే కాదు, ఆయన బలవంతుడే, బారాకు మాత్రం బలాఢ్యుడే. అయినప్పటికీ కూడా ఆయనకి ఎక్కడో కొంచెం భయం ఉందని, ఆయనకి ఎక్కడో కొంచెం భయం అనిపించేసి నేను వెళ్ళాలనేట్లకే 900 ఇనుప రథములు ఉన్నాయి. కనుక అంత గొప్ప వ్యక్తితో నేను యుద్ధము చేస్తే ఎక్కడ ఓడిపోతానో, ఎక్కడ అపజయములు పొందుకుంటానో అని చెప్పేసి భయపడతా ఉన్నాడు బారాకు. అయినప్పటికీ కూడా మరి దెబోరా ఏం చేసిందంటే నేను ఉన్నాను నీకు అని చెప్పేసి ఆయనను ధైర్యపరిచి, నా కుమారుడా నేను నీకున్నాను, నేను నీతో కూడా వస్తాను అని చెప్పేసి ముందుకు వెళ్ళినట్టుగా చూస్తా ఉన్నాం. హల్లెలూయా. మరి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది అని అంటే అక్కడ కిందికి చదువుకుంటా వస్తా ఉంటే ఈమె వెళ్ళడమే ఆలస్యము. అమ్మ చదవండి ఒకసారి 14 మాట. యెహోవా నీకు ముందుగా బయలుదేరనగా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకుని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చును. అప్పుడు తాబోరు కొండ మీదకి ఈ దినము దేవుడు నిన్ను నీ చేతికి సిసేరాను అప్పగించబోతున్నాడు. కనుక నువ్వు వెళ్ళు అని అంటలకే ఎంతమందిని తీసుకొని పోయినట, 10,000 మంది సైన్యములను తీసుకొని పోయినట. కానీ వాళ్ళ దగ్గర ఎంతున్నా తెలుసా, 900 ఇనుప రథాలు ఉన్నాయి. 900 ఇనుప రథాలు అంటే ఇంకా గాడిదలు, ఏనుగలు, ఇంకా ఇలాంటి సైన్యం ఇంకా వేరే ఉంటది. కనుక ఇలేమి లేక ఒక 10,000 మంది సైన్యాన్ని తీసుకొని వెళ్లి యుద్ధము చేయడం ప్రారంభిస్తే ఏం జరిగిందో తెలుసా, 16 మాటలు కనబడతా ఉంటది. వరకు తరుమగా సిసేరా యొక్క సర్వసేన పత్తివాతకులను ఒక్కడైనను వెళ్ళి ఉండలేదు. హల్లెలూయా. అంతకు ముందటి మాట చూసినట్లయితే ఏం చేసినట, వారి యొక్క సైన్యమును దేవుడు కలపరపరిచిందట, భయం పుట్టించిందట వాళ్ళ మధ్యలో. మరి దెబోరా వెళ్ళింది కానీ దెబోరా అక్కడ యుద్ధము చేస్తున్నట్టుగా చూడట్లేం మనం. కానీ ఇక్కడ యుద్ధం ఎవరు చేస్తున్నట్టే, బారాకు మాత్రమే యుద్ధము చేస్తున్నట్టుగా, వెళ్ళిన సైన్యం మాత్రమే యుద్ధము చేస్తున్నట్టుగా కనబడతా ఉంది. మరి దెబోరా యుద్ధము చేయలేదు అని అంటే ఏం చేస్తా ఉంది, దెబోరా యుద్ధము చేయకుండానే
అక్కడ వారి యొక్క సైన్యము కలవరపడతా ఉంది అని అంటే యుద్ధ భూమిలోనికి దెబోరా ఎవరిని పంపించింది తెలుసా? దేవుని సన్నిధిని ఉండి దేవుని సన్నిధిలో గోజాడి అక్కడికి ఎవరిని పంపించింది? దేవదూతలను పంపించింది అని చెప్పేసి చెప్పగలను నేను. ఎప్పుడంటే సైన్యము ఎప్పుడు కలవరపడుతుంది? అంత గొప్ప సైన్యము భయపడిపోతుందంట. 900 ఇనుప రథములు ఉన్నాయి. మరి వాళ్ళ యొక్క సైన్యములు గొప్ప బలమైన సైన్యము. సిసెరా యొక్క సైన్యం అంటే గజగజ వణికిపోతా ఉన్నారు. అలాంటి యుద్ధ వీరుని యొక్క సైన్యాన్ని గజగజలడిగి ఆడించింది దెబోరా. హల్లెలూయా. గజగజలు ఆడించి మరి అక్కడ ఉన్న సిసెరా పారిపోతా ఉన్నాడండి. సిసెరా అక్కడ నుంచి పారిపోతా ఉంది. ఎక్కడికి పారిపోయింది తెలుసా? మనకు అక్కడే కొంచెం ముందరికి వెళ్ళి మనం చూసినట్లయితే 22 వరకు చూసినట్లయితే ఎక్కడికి పారిపోయింది, ఏం జరిగిందన్న విషయం మనకు కనబడతా ఉంటది. హల్లెలూయా. మరి పారిపోయి ఎక్కడికి పోయినట్టే యాయేలు యొక్క ఇంటికి వెళ్ళినట్టుగా చూస్తా ఉన్నాం. యాయేలు ఎవరు అన్నట్లకే హేబేరు యొక్క భార్య. హేబేరు యొక్క భార్య యాయేలు వారి యొక్క ఇంటికి పరిగెత్తుకొని వెళ్ళినట్టుగా చూస్తా ఉన్నాం మనం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ గృహంలోనికి ప్రవేశించగానే అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూసి, నా ఏలినవాడా, నా పక్క తిరుగుము, భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారంలో చూచును. ఆమె గొంగలితో అతన్ని కప్పగా అతడు తప్పుకొని ఉన్నాను. దయచేసి దాహం కోసం నీళ్ళు. హల్లెలూయా. చాలా ఏం కనబడతా ఉంది అక్కడ? సిసెరా పరిగెత్తుకొని యాయేలు యొక్క ఇంట్లోనికి ప్రవేశించాడు. ప్రవేశించినప్పుడు, అయ్యా నా ఏలినవాడ రాజా, నా ఇంటిలోనికి వచ్చావు గనుక నీకు స్వాగతం అయ్యా అని చెప్పేసి ఆయనకు స్వాగతమును పలికి గొంగలి గప్పింది. అంటే భయపడతా ఉన్నాడు, సలిజరం వచ్చింది కొడుకు. అందుకని చెప్పేసి గొంగలి గప్పి ఇంట్లోనికి పిలిచి పడుకోబెడతాను అని చెప్పేసి అంటే అప్పుడు అమ్మ నాకు దాహం అవుతా ఉంది, పరిగెత్తుకుని వచ్చాను కనుక నాకు దాహం అవుతుంది, కనుక నాకు దాహం తీర్చడానికి నీళ్ళు ఇవ్వవా అని చెప్పేసి అంటే నీళ్ళు అడిగితే ఏం తెచ్చిచ్చిందో తెలుసా సహోదరి? మంచిగా గ్లాసుడు పాలు తీసుకొచ్చి ఇచ్చింది. గ్లాసుడు పాలు తీసుకొచ్చి ఇచ్చి, తాగయ్యా నీకు బలం వస్తుంది, ఇప్పుడు తాగు అని చెప్పేసి మంచిగా పాలు దాపి అప్పుడు సేద తీర్చుకో, పడుకో అయ్యా, నువ్వు పడుకో, మంచిగా జాగ్రత్తగా పడుకో, నీకేం భయం లేదు అని చెప్పేసి ఆయన ధైర్యపరిచినట్టు పరిచి పడుకోబెట్టింది. ఆయన పడుకోగానే ఆయన ఎందుకంటే అలసిపోయి ఉన్నాడు, భయంతో ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు కనుక పడుకున్నాడు. బయటకు వెళ్లి టెంట్ మేకు అంటే మన భాష టెంట్ కొడుతుంది, మేకుంటుందా? టెంట్ లో కొట్టే టెంట్ వేసినప్పుడు కడతాను కొడతారు కదా, మళ్ళా లావుగా ఉంటది కదా, ఆ మూల తీసుకొచ్చి దాని గుడారపు మేకు అని రాయబడి ఉంది అక్కడ. ఆ గుడారపు మేకును తీసుకొచ్చేసి ఆ పడుకోనున్నాడు గనక కడతలో పెట్టి 2 సమ్మెడ దెబ్బలు కొట్టింది. హల్లెలూయా. ఆయన కడతలో పెట్టి సిసెరా యొక్క కడతలో పెట్టేసి 2 సమ్మెడ దెబ్బలు కొడితే ఇటు నుంచి అటు దిగింది. అప్పుడు పరిగెత్తుకొని వెళ్తా ఉంది వెతుక్కుంటూ. ఎవరి దగ్గరికి తెలుసా? దెబోరా దగ్గరికి వెళ్తా ఉంది. బారాకు దగ్గరికి పరుగులు తీస్తా ఉంది. అప్పుడు వెళ్ళి, అమ్మా దెబోరా, నీవు నేర్పిన మాదిరిని నేర్చుకున్నాను, నీవు కలిగిన ధైర్యము, నువ్వు మాట్లాడే మాటల్లో ఉన్న ధైర్యము నేను పొందుకున్నాను. 21 భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని దుష్టి చేత పట్టుకొని అతని యుద్ధకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కలకల్లో చెప్పుండగా అతను చచ్చెను. బారాకు సిసెరాను కలుగుతుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుతున్న మనుషుల్ని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చి పడి ఉండెను. అదే అతని కంఠంలో ఉండెను. హల్లెలూయా. మనకు ఈ రోజు విజయం కలిగింది. మన దేవుడు మన శత్రువుని మన చేతులకు అప్పగించిండు రా అని చెప్పేసి ఆ యాయేలు తీసుకెళ్లి ఆ సిసెరాను చూసినట్టుగా కనబడతా ఉంది. కనుక ఈ మాదిరికరమైన జీవితము మోడలు, ఈ ధైర్యము ఎవరు నుండి నేర్చుకున్నది అంటే మన దెబోరా నుండి నేర్చుకున్నట్టుగా కనబడతా ఉంది. ఈ రోజు నిన్ను మోడల్ గా తీసుకొని మరి నీ తరం వాళ్ళు, నీ తర్వాతి తరం వాళ్ళు నీ నుండి ఏం నేర్చుకుంటున్నారు? మనల్ని మాదిరిగా తీసుకొని మన తర్వాతి తరం వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు? ఈ రోజులలో మనం ఏ విధంగా మాట్లాడతామో మన పిల్లలు అదే మాటలు, మనం ఏ విధంగా నడుస్తామో మన పిల్లలు అదే విధంగా, మనం ఏ విధంగానైతే ఉంటామో అదే విధంగా మన పిల్లలు. హల్లెలూయా. మనం మాట్లాడే విధానము, మనం చూసే చూపులు, మనం నడిచే నడవడిక, మనము ప్రతిదీ కూడా మనలాగానే పిల్లలు ఉండడానికి ప్రయత్నం చేశారు. కనుక మన తరువాతి తరం వరకు మనం ఏమి నేర్పిస్తున్నాము
అన్నది ఒకసారి మనల్ని మనం ఇక్కడ దెబోరా అయితే తన తరువాతి తరం వారికి ఇవన్నీ నేర్పించింది. ప్రార్థన జీవితం నేర్పించింది, న్యాయం ఏ విధంగా తీరాలో నేర్పించింది, భర్తకు లేదా పెద్దవాళ్ళకి ఏ విధంగా విధేయత కలిగి ఉండాలో నేర్పించింది. భయం, దేవుడు అంటే భయము, భక్తి, విధేయత ఆ విధంగా తన తరువాతి తరం వారికి నేర్పిస్తుంది. మరి నా సహోదరి సహోదరులారా, దయలో ఉన్న వారులారా, మీరు మీ పిల్లలకు మీ తరువాతి తరం వారికి మీరు ఏమి నేర్పిస్తున్నారు? మీ తరువాతి తరం వారు మిమ్మల్ని చూసి ఏమి నేర్చుకుంటున్నారు? ఈ రోజు దేవుడు నిన్ను ప్రశ్న అడుగుతా ఉన్నాడు. దానికి సమాధానం నీ దగ్గర ఏముంది? ఆ తర్వాత ఏడవది ఆమెలో ఉన్న గుణాన్ని చూసినట్లయితే ఆమె ధైర్యశీలే అంటే ఆమె ధైర్యవంతురాలు. మరి అక్కడే 4వ అధ్యాయము 10-11 మాటలు చూసినట్లయితే ఎక్కడ పడుతుంది? ఆమె యుద్ధమునకు వెళ్ళినట్టుగా చూస్తా ఉన్నాము. చూడండి ఒకసారి. పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళింది. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కానానీయుడైన ఏబేరు మోషే మామయ్య అయిన హోబాబు సంతతి వారైన కానానీయుల నుండి వేరుపడి కేదేశు నొద్దనున్న జేనన్నీములోని మస్తకి వృక్షము నొద్ద తన గుడారం వేసుకొని ఉండెను. హల్లెలూయా. ఈమె దెబోరా ఏం కనబడుతుంది? యుద్ధానికి వెళ్ళినట్టుగా కనబడతా ఉంది. ఏం చేసిందండి? యుద్ధానికి వెళ్ళింది అని అంటే మనము కూడా యుద్ధము చేయవలసిన వాళ్ళముగా ఉన్నాం. ఆమె యుద్ధము చేసింది, శత్రువు మీద విజయాన్ని పొందుకున్నది. మనం ఇందాక తెలుసుకున్నాం కదా, శత్రువు మీద విజయాన్ని పొందుకున్నది. మరి నీ శత్రువు మీద నువ్వు విజయాన్ని పొందుకుంటున్నావా? నీ శత్రువుతోని నువ్వు యుద్ధము చేస్తున్నావా? మరి యుద్ధం ఎవరితో చేయాలి? నీకు శత్రువు ఎవరు? నీ ఇంట్లో ఉన్న అత్తనా, నీ మామనా, నీ కోడలా, లేకపోతే నీ పక్కింటి వాళ్ళ? వీళ్ళ నీ శత్రువులు? వీళ్ళతో యుద్ధం చేయాలా? నీ తల్లి, నీ తండ్రి, నీ కొడుక లేదా నీ కూతురా? ఎవరితో యుద్ధం చేయాలండి? నీ అత్తతో, మామతోనా, నీ కోడలతోనా? కొంత యుద్ధం చేయవలసింది అని అంటే ఇక్కడ చక్కగా కనబడతా ఉంటది. ఎవరితో యుద్ధం చేయాలి అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11-12 వచనాలు చూసినట్లయితే చాలా చక్కగా కనబడతా ఉంది. ఇదిగో నువ్వు యుద్ధం చేయవలసింది ఎవరితోనంటే కనిపించి కనబడని ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీ రఘువారి తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులై ఉన్నట్లు దేవుడిచ్చి సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు కానీ ప్రణాళికలతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధములకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుతున్నాము. హల్లెలూయా. మనం పోరాడవలసినది ఈ లోకంలో కనిపించే వాళ్ళతో కాదు, రాజులతోనో, అధికారులతోనో, లేకపోతే నీ ఇంటి పక్కలతోనో, నువ్వు చుట్టాలతోనో, బంధువులతోనో, మరి వారితోనో, మనుషులతో కానే కాదు. మనం పోరాడవలసినది ఎవరితో అనంటలకే, నువ్వు యుద్ధము చేయవలసింది ఎవరితో అనంటలకే కనిపించి కనబడని ఆకాశములో మరి సంచరిస్తున్న దురాత్మల యొక్క సమూహముతో నువ్వు యుద్ధము చేయాలి. ఈ రోజు నీ శరీరముతో నువ్వు యుద్ధం చేయాలి, లేదా నీ మనసుతో నువ్వు యుద్ధం చేయాలి, నీ ఆలోచనతో యుద్ధం చేయాలి, నీ చూపుతో యుద్ధం చేయాలి, నీ నడవడికతో యుద్ధం చేయాలి, మన ప్రవర్తనతో యుద్ధం చేయాలి. ప్రతిదాన్ని మనం నలుగొట్టుకొని పౌలు గారు అంటా ఉన్నాడండి, నేను నా శరీరాన్ని నలుగొట్టుకుంటున్నాను అని. ఎందుకో తెలుసా? ఏ విధంగా నలుగొట్టుకుంటున్నాడు? ఉపవాసముతోను, ప్రార్థనతోను ఆయన శరీరాన్ని నలుగొట్టుకుంటున్నాడు. అందుకే యేసు ప్రభుల వారు ఒక సందర్భంలో ఈ విధంగా అంటాడండి, మీరు శోధనలో ప్రవేశించకుండా ఏం చేయాలా? ప్రార్థన చేయండి. నువ్వు యుద్ధము చేయవలసింది ఏ విధంగా అంటే ప్రార్థనతో యుద్ధం చేయాలి, ప్రార్థనలో ఉండాలి నువ్వు ఎక్కువసేపు. కానీ నువ్వేం చేస్తా ఉన్నావు? ఎలా ఉంటా ఉన్నావు? ఒకసారి ప్రశ్నించుకో. విశ్వాస వీరురాలిగా ఉండాలి నువ్వు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సంబంధమైన వారితో నువ్వు చేయవలసింది కాదు యుద్ధము, గాని దురాత్మల యొక్క సమూహముతోను, అదే విధంగా నిన్ను నరకానికి తీసుకెళ్లే ఇహలోక సంబంధమైన చాలా ఉన్నాయి, నిన్ను మోసపరిచేటి చాలా ఉన్నాయి. వీటితోనూ యుద్ధం చేయాలి. నాలుక మంచి మంచి రుచులు కోరుతుందండి, నోట్లోనికి ఇష్టమైనట్టు మాటలు రప్పిస్తుంది. హృదయ ఆలోచన, కంటి చూపు కనబడలో నాకు కావాలని, వీటన్నిటితో మనం యుద్ధం చేయాలి. శరీరము భోగభాగాలను కోరుకుంటుంది కనుక వీటన్నిటిలో యుద్ధం చేయాలి. శరీరాన్ని నలుగొట్టాలి. ప్రార్థనలోను, ఉపవాసములోను నువ్వు ఎడతెగక ఉండాలి. కానీ ఇప్పుడు నీ యొక్క శరీరానికి ఒకవేళ నువ్వు లొంగిపోయినట్లయితే, నువ్వు శరీరం ముందర నువ్వు ఓడిపోయినట్లయితే మరి బాగుండదండి. జాగ్రత్తగా ప్రియ సహోదరి సహోదరులారా, మనకి ఇంకోటి చివరిగా 8వది కనబడతా ఉన్నది. ఆమె కృతజ్ఞత కలిగిన స్త్రీగా, కృతజ్ఞతలు చెల్లించే స్త్రీగా ఉంది. ఆమె కృతజ్ఞత గల స్త్రీ. 5వ అధ్యాయము మొదటి మాట, న్యాయాధిపతులు 5వ అధ్యాయము మొదటి మాటలు చూసినట్లయితే దేవుణ్ణి కీర్తించడం మొదలు పెట్టిన స్త్రీ ఉంది. దేవుణ్ణి కీర్తించడం మొదలు పెట్టింది. దేవా, మరి సిసేరా యొక్క సైన్యముతో మాకు విజయాన్ని దయచేసి
చేసావు కనుక నీ నామానికి మహిమ కలుగును గాక అని ఆయన స్తుతిస్తా ఉంది. చదువు. ఆ దినమున దెబోరాయు అబినోయాము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీయులో యుద్ధశాలులు ధైర్యం కనబర్చిరి, ప్రజలు సంతోషంగా సిద్ధపడిరి, యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఎవరంటే బారాకు, దెబోరా వారి యొక్క సైన్యము మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కలిసి మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించడం, స్తుతించడం చూస్తా ఉన్నాం మనము. నీకు చేసిన మేలులను బట్టి, నీకు చేసిన ఉపకారములను బట్టి నువ్వు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేయి నా ప్రియ సహోదరి సహోదరుడా. లేకపోతే దేవుడు నాకేం చేసిండు, ఏమైనా చేసిండా నాకు అని అనుకుంటున్నావు కావచ్చు. నిజంగా దేవుడు ఏం చేయలేదా మరి నీ కొరకు? నీకేం చేయలేదు దేవుడు, నీకు ఎలాంటి మేలు చేయలేదా? ఆలోచన చేయండి. ఏదైనా మేలు నీకు చేసిందా? అవునయ్యా నేను ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను కనుక నా ప్రార్థనకు సమాధానమే రాలేదు, నాకేం చేసిండు దేవుడు? నా భర్తను మార్చలేదు, నా పిల్లల్ని మార్చలేదు, నాకు ఒక ప్లాట్ కావాలనుకున్న అది ఉండడానికి ఇల్లు లేదు, అది ఇవ్వలేదు దేవుడు, నాకు ఉద్యోగం ఇవ్వలేదు, గర్భఫలం ఇవ్వలేదు, ఇవే ఇవ్వలేదు, చేయలేదు అని చెప్పేసి ఒకవేళ నాకేం చేసిండు అని నిరాశలో ఉన్నావా నీవు? ఆ విధంగా నువ్వు దేవుడిని నిందిస్తున్నావా? నిజంగా దేవుడు ఏం చేయలేదా? ఒక కరోనా టైంలో మన రీసెంట్ గా ఒక వృద్ధుడు హాస్పిటల్ కి వెళ్ళాడు. ఆయనకు కరోనా అటాక్ చేసింది, హాస్పిటల్ కి వెళ్ళాడు. గాలి తీసుకోలేకపోతున్నాడు, శ్వాస తీసుకోలేకపోతున్నాడు. కోవిడ్-19 అటాక్ చేసినప్పుడు చాలా మందికి వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్రీతింగ్ ప్రాబ్లం, అంటే గాలి శ్వాస ప్రాబ్లం వస్తుంది. అందుకని చెప్పేసి ఆ వ్యక్తికి కూడా అలాంటి ప్రాబ్లం వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లారు. హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత ఆయనను వెంటిలేషన్ లో ఉంచారు, అదే ఆక్సిజన్ పెట్టేసిండ్రు. ఆయనకు ఆ సిలిండర్ లో ఉన్న ఆక్సిజన్ ఆయనకు పెట్టిండ్రు. ఆయనకు వారం రోజులు ఆక్సిజన్ మీద ఇచ్చిండ్రు. వారం రోజుల తర్వాత ఆయనకు వేరే మెడిసిన్, ఏదో చిన్న చిన్న మెడిసిన్ ఇచ్చిండ్రు. అయితే అన్నిటి బిల్లు దేని దానికి, రూమ్ బిల్లు వేరే, డాక్టర్ వచ్చింది వేరే, మెడిసిన్ ఇచ్చింది వేరే, ఆక్సిజన్ పెట్టింది, ఇట్లా అన్నిటికీ ఏమేం చేసిండ్రు, దానికి ఎంత బిల్లు అయిందని చెప్పేసి అన్ని ఉన్నాయి. ఆ బిల్లు చూసి ఏడవడం ప్రారంభం. ఎక్కెక్కి పడుతూ ఏడుస్తా ఉన్నాడు. మొత్తం బిల్లు వచ్చేసి లక్షలలో బిల్లు ఉంది. అందులో ఆక్సిజన్ కు సంబంధించిన బిల్లు వచ్చేసి 1,00,000 చిల్లర ఉంది. ఎక్కెక్కి పడి ఏడుస్తా ఉన్నాడు, ఎక్కెక్కి పడి ఏడుస్తా ఉన్నాడు. ఆ డాక్టర్ వచ్చేసి అంటా ఉన్నాడు, అయ్యా ఏందైనా పెద్దయినా బిల్లు కట్టడం చేత కాదా, లేదా నీ డబ్బు అయితే నీకు ఏదైనా రాయితీ ఇస్తాను, తగ్గిస్తాను అందులో అని చెప్పేసి అంటే, అయ్యా బిల్లు కట్టడం చేతగాక ఏడవట్లేదు నేను, నీవు వారం రోజులు ఇక్కడ ఉండి ఈ కృత్రిమ ఆక్సిజన్ నాకు పెడితే ఆక్సిజన్ కు 1,00,000 రూపాయలు, 1,00,000 చిల్లర బిల్లు అయింది. కానీ నా ప్రభువు సృష్టికర్త అయిన దేవుడు నాకు 70 సంవత్సరాల నుంచి ఫ్రీగా ఆక్సిజన్ ఇస్తా ఉన్నాడు. ఒకవేళ ఆక్సిజన్ కు బిల్లు కట్టమని అంటే ఏం కట్టానయ్యా నేను? కట్టగలనా? వారం రోజులకే 1,00,000 చిల్లర బిల్లు అయితే నా సృష్టికర్త అయిన దేవుడు 70 సంవత్సరాల నుంచి నన్ను పోసి ఆక్సిజన్ ఫ్రీగా ఇస్తా ఉన్నాడు. ఆయన చేసిన మేళ్లకు, ఆయన చేసిన ఉపకారములకు నేనేమిచ్చి రుణాన్ని తీర్చుకోగలను. హల్లెలూయా అని అక్కడ హాస్పిటల్లోనే పాట పాడడం ప్రారంభించిందట. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నువ్వు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, ఏడాది దూరలనా వేలాది కొట్టెలనా, ఏడాది దూరలనా వేలాది కొట్టెలనా. హల్లెలూయా. అయ్యా నీవు చేసిన ఉపకారముల నేను ఏమిచ్చి నా రుణాన్ని తీర్చుకోగలను? నా కుమారుణ్ణి ఇవ్వాలా, పొట్టేళ్ళని ఇవ్వాలనా? కానీ అవి ఇద్దామనుకున్నా అవి నీవిచ్చినాయే కదయ్యా, నీవిచ్చినాయే అవి కూడా. కనుక ఏమివ్వాలి? నన్ను నేను నీకు సమర్పించుకుంటానయ్యా. నేను బ్రతికి ఉన్న దినాలన్నీ కూడా లేదా నీ కొరకే బ్రతుకుతాను. త్యాగం చేస్తే నిర్ణయాన్ని తీసుకున్నాడండి ఆ రోజు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇన్ని రోజుల నుంచి నీకు దేవుడు ఎన్నో మేలు చేస్తా వస్తావు, ఎన్నో మేలండి, లెక్కలేనన్ని మేలు చేస్తావు. కానీ అందుకు నీ దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఇక్కడ దెబోరా అయితే దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తా ఉంది. మరి నీవు దేవునికి కృతజ్ఞత కలిగి జీవిస్తున్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేయి నా ప్రియ సహోదరి, నా సహోదరుడా. దాని తర్వాత మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ మాట ఒకసారి చూసినట్లయితే చాలా జాగ్రత్తగా కనబడతా ఉంది. ఆనందించుడే, మరలా చెప్తున్నా నేను, సంతోషించుడి. హల్లెలూయా. చదవండి. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా. ఇన్నిసార్లు అడిగినా ఏం చేయాలట? ప్రభువునందు సంతోషించాలి, ప్రభువునందు ఆనందించాలి, ప్రభుతో మనం ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. నా ప్రియ సహోదరి సహోదరులారా,
దేవునితో నువ్వు మరి ఆనందంగా ఉన్నావా, లేకపోతే దేవుడు ఎన్ని చేసినా నాకేం చేసినా అని చెప్పేసి దుఃఖపడుతున్నావా? నువ్వు దుఃఖపడకు, నువ్వు కన్నీరు గార్చే అవసరం నీకు లేదు. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు భయపడే అవసరం లేదు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నీకున్న సమస్యను బట్టి, నీకున్న సమస్య మరి చాలా చిన్నది. నువ్వు అనుకుంటున్నావు కావచ్చు, నా సమస్య చాలా పెద్దది, ఈ సమస్యకు పరిష్కారము లేదే లేదు, ఈ సమస్యకు పరిష్కారం కానే కాదు అని ఒకవేళ నువ్వు ఫిక్స్ అయిపోయావు. కానీ ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు తన నోటి మాటతో చేసిన దేవునికి నీ సమస్య ఎంతదండి? అంత పెద్దదా? ఆ సమస్య నీకు పెద్దది కావచ్చు, కానీ దేవునికి నీ సమస్య చాలా చిన్నది. కనుక నీ సమస్యను ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో పెట్టి దేవుని బట్టి నువ్వు ఆనందించు, ఆయనను బట్టి నువ్వు సంతోషించు, ఆయనను బట్టి నువ్వు ఉల్లాసించు, ఆయనను నువ్వు ప్రతిదినము స్తుతిస్తూ ఆయనకు నీవు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ నువ్వు ఉండు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్యను బట్టి నువ్వు కృంగిపోకు, నీ సమస్యను బట్టి నువ్వు దిగజారిపోకు, నీ సమస్యను బట్టి నీవు కన్నీరు గార్చకు, కానీ దేవుని బట్టి నువ్వు, సృష్టికర్త అయిన దేవుని బట్టి నువ్వు ఆనందించు. హల్లెలూయా. దెబోరా అదే చేసింది. మరి దెబోరాకు సమస్యలు లేవా? సమస్యలు లేని మనిషిని ఎవరైనా చూపిస్తారండి భూమి మీద? ఎవరినైనా సమస్యలు లేని మనిషిని ఎవరినైనా చూపించగలుగుతారా? భారతదేశానికి రాజు మన మోదీ గారు, ఆయనకు సమస్యలు లేవా? మన తెలంగాణ రాష్ట్రానికి రాజు మన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆయనకు సమస్యలు లేవా? ప్రతి వ్యక్తికి సమస్యలు ఉంటాయి. మరి నీ సమస్యలను బట్టి నువ్వు కుంగిపోకుండా ఏం చేయాలి తెలుసా? బలహీనపడకుండా ప్రభునందు నువ్వు ఆనందించు, దేవుడు నీకు జయాన్ని ఇస్తాడు. హల్లెలూయా. అందుకే నా ప్రియ సహోదరి సహోదరు, ఇంకొక మాట కనబడతా ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ మాట, లూకా సువార్త 12వ అధ్యాయము 24వ మాటలో, ఆకాశ పక్షులను చూడు, విత్తవు, కోయవు, సమకూర్చుకొనవు, కానీ వాటిని దేవుడైన సృష్టికర్త అయిన దేవుడు వాటిని పోషించట్లేడా? పోషిస్తున్నాడా లేదా? పోషిస్తున్నాడు. అలాంటి దేవుడు నీకుండగా నీకెందుకు చింత? అవసరమా నీకు చింత? అంత గొప్ప దేవుడు నీకుండగా నీకెలా చింత? నువ్వు ఆలోచించవలసిన అవసరం ఏముంది నీకు? అందుకే ఇంకో సందర్భంలో కనబడతానండి, సింహము పిల్లలైనా ఎప్పుడైనా పస్తులో ఉంటాయేమో, ఉపవాసం ఉంటాయేమో, తినకుండా ఉంటాయేమో, ఆకలితో అలమటిస్తాయేమో, కానీ నా పిల్లలను నేను ఎప్పుడు కూడా ఆ స్థితిలో నేను చూడను, నా పిల్లలను ఎప్పుడు కూడా ఆ స్థితిలో నేను రానివ్వను అని దేవుడు నీకు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని మర్చిపోయావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, మర్చిపోయావా? ఈ మాటను మర్చిపోతే నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఈ మాటను మర్చిపోయావు కనుకనే నువ్వు చింతిస్తున్నావు, ఈ మాటను మర్చిపోయావు కనుకనే నువ్వు కన్నీరు గారుస్తున్నావు. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు కన్నీరు గార్చే అవసరం నీకు లేదు. ఎందుకు? నీవు నమ్మిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, ఈ సృష్టి అంతటిని కూడా తన మాటతో చేసిన దేవుడు. కనుక నిన్ను హల్లెలూయా ఆయన ఆశ్రయించిన వారిని ఎవ్వరిని కూడా లేదా దూరం కొట్టడండి, నా హక్కులు చేర్చుకుంటాడు. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు భయపడే అవసరం లేదు. ఇంకో మాట చివరిగా చెప్తాను నేను. దెబోరా అనే పేరుకు అర్థం ఏంటో తెలుసా? దెబోరా అనే పేరుకు అర్థము తేనెటీగ. ఏది? తేనెటీగ. తేనె ఎంతమంది తెలుసు? తేనె ఎందుకు పనికొస్తుంది అని అంటే, తేనె తినడానికి పనికొస్తుంది, తేనె ఒంటికి పనికొస్తుంది, ఔషధాలకు పనికొస్తుంది, తింటే మంచి రుచిని ఇస్తుంది. ఏది తింటే కూడా అంత రుచిగా ఉండదు. నువ్వు ఎన్ని పంచభక్ష పర్వాన్నాలు వండుకొని తిన్నా అంత రుచిగా ఉండదు, కానీ తేనె తింటే మాత్రం అంత రుచి. వావ్, వండర్ఫుల్. అదే కాకుండా తేనె వల్ల ఔషధానికి కూడా పనికొస్తుంది, సౌందర్యానికి కూడా, లేదా మరి సౌందర్యం అంటే ఆ శరీరం యొక్క అందము పెరగడానికి తేనెని కూడా ముఖానికి రాసుకుంటారు. తెలుసా మీకు ఆ విషయం? అదే కాకుండా అనేకమైన రోగములకు కూడా ఔషధముగా తేనెను వాడతారు. ఎన్నో రకాల ఔషధాలకు, చాలా రకాల ఔషధాలకు పనికొస్తుంది అది తేనె.
కనుక ఈ తేనె సంపాదించేది తేనెటీగే. ఆ తేనెటీగే తేనెను సంపాదించి పెడుతుందండి. దాని జీవిత కాలం అంతా కూడా, లేదా 1 టీ స్పూను తేనె సంపాదించడానికి మరి 20 తేనెటీగలు వారి జీవిత కాలం అంతా కూడా కష్టపడితే 1 టీ స్పూను తేనెను సంపాదించగలుగుతాయంట. 20 తేనెటీగలు వారి జీవిత కాలం అంతా కూడా కష్టపడితే 1 టీ స్పూను తేనెను సంపాదించగలుగుతాయంట. వాటి జీవితం అంతా కూడా లేదా కష్టపడి తేనెను సంపాదించి పెడతా ఉన్నాయి. ఎందుకు అన్నట్లకే హల్లెలూయా, అది ప్రకృతిలో దేవుడిచ్చిన ప్రకృతి. కనుక నా ప్రియ సహోదరి సహోదరులారా, మనకు ఔషధము కొరకు, రుచి కొరకు ఆ తేనె అంత కష్టపడి సంపాదించి పెడతా ఉంది. అంటే ఆ తేనె అంత రుచిగా ఉంది, తీయగా ఉంటుంది. ఆ తేనెటీగ చనిపోయిన తర్వాత దాని జీవితాన్ని ఒకసారి చూసుకున్నట్లయితే అది తేనెను సంపాదించి పెట్టింది మధురమైనది, రుచికరమైనది, ఆరోగ్యకరమైనది, మరి అదేవిధంగా ఔషధంగా మారేది ఉన్నది అని చెప్పి చూసుకోవచ్చు. ఒక్కసారి నీ జీవితంలో వెనుకకెళ్ళి చూసుకుంటే నువ్వు ఏమి సంపాదించావన్నది, ఆస్తులు, అంతస్తులు, ఐశ్వర్యము, కొడుకులు, కుమార్తెలు, మనుమన్లు, మనుమరాళ్ళు, ఇది మాత్రమే చూసుకుంటాం మనము. కానీ నీ జీవితంలో ఏదైనా మంచిది సంపాదించి పెట్టావా అని ఒకసారి ఆలోచన చేస్తే ఏముంది? ఏమీ లేదనుకోవచ్చు. హల్లెలూయా. అదే దెబోరానైతే తేనెటీగ నిజంగానండి, ఆమె పేరుకు తగ్గట్టుగా ఆమె క్రియలు ఉన్నాయి. ఆమె వెనుకకెళ్ళి చూసుకుంటే ఏమేమి కనబడతా ఉన్నాయి తెలుసా? 8 గుణలక్షణాలు కనబడతా ఉన్నాయి. ఏమేమి దాంట్లకే మరి సుబుద్ధి కలిగిన భార్య, లక్ష్మీ దోతుకు మంచి భార్యగా కనబడతా ఉంది. మంచి గుణములు కలిగిన భార్య, మరి ఆమె ఒక ప్రవక్తినిగా కనబడతా ఉంది. ఆమె న్యాయాధిపతిగా కనబడతా ఉంది. ఆమె నీతిమంతురాలుగా, యథార్థవంతురాలుగా కనబడతా ఉంది. ఆమె దేవుని యొక్క సన్నిధిలో మోకాళ్ళ నుండి కూర్చుండేది కనబడతా ఉంది. ధైర్యవంతురాలైన స్త్రీగా కనబడతా ఉంది. మరి ధైర్యపరిచే స్త్రీగా కనబడతా ఉంది. అదేవిధంగా దేవునికి కృతజ్ఞతలు చెల్లించే స్త్రీగా కనబడతా ఉంది. మరి ఇశ్రాయేలు ప్రజలకు తల్లిగా కనబడతా ఉంది. మరి నీవు ఏ గుణ లక్షణములను కలిగి ఉన్నావు? నీవు ఈరోజు వాక్యం వింటున్న నీవు ఏ గుణ లక్షణాలు నీలో ఉన్నాయి? ఒకసారి నిన్ను నువ్వు ప్రశ్నిస్తూ, ఒకవేళ నేను చెప్పిన ఈ 8 లక్షణాలు, ఈ 8 సుగుణాలు నీలో లేనట్లయితే ఈరోజు దేవుడి వాక్యం నువ్వు ఉన్నావు గనక ఈ 8 గుణాలు కలిగి జీవించడానికి ప్రయత్నం చేయు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన కృపలో నేను భద్రపరుస్తాడు. దేవుని నామం మహిమపరచబడను గాక. మోకాళ్ళు ఉన్నట్లయితే మనం అందరం ప్రార్థన చేసుకుందాము. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను. నేను చేసినట్టు ఒకసారి మీరు కూడా మీ మనసులో, హృదయంలో చేయండి. ప్రభువా, నా యేసయ్యా నీకు స్తోత్రములు, వందనాలనైనా. ఇదిగోనైనా ఈ రోజునైనా దెబోరా గురించి మేము తెలుసుకున్నామునైనా. గత 3 వారాల నుంచి దెబోరా గురించి మేము తెలుసుకుంటున్నాము. దెబోరాలో ఉన్న 8 గుణలక్షణములనైనా మేము తెలుసుకున్నాము. కనుక ఆ విధంగా మేము కూడా అలాంటి గుణలక్షణములను కలిగి ముందుకు సాగడానికి నీ కృపను నాకు అనుగ్రహించుమని విజ్ఞాపన చేస్తున్నాను. దినదినము నీకు సన్నిహితముగా అవ్వడానికి నీ కృపను దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధుడా, నమ్మకమైన మా దేవా, మరియు నీ కృపలో నన్ను భద్రపరిచి, మరియు నీతో సహవాసము చేసే మరియు స్వభావము నాకు దయచేయమని, నీ కృపలో నన్ను భద్రపరచుమని, మరియు కృప కలిగిన యేసయ్యా